Mochi bro. ఏంద్రా నీకు 16 ఏళ్ళ జస్ట్ అటు ఇటుగా నా ఏజు బయట ఎక్కడ అనకురా రాళ్ళు పెట్టి కొడతారు. నీకన్నీ మసాకులు అన్నా లేకుంటేందిరా నువ్వు నీ పాటలు నీ మాటలు. ఈ ప్రజాస్వామ్య దేశంలో పాటలు పాడడం కూడా తప్పేనా అన్న? అబ్బా ఇంత చిన్న సీనుకు అంత పెద్ద మాటలు ఎందుకురా? సరే నేను దోస్తు గారి దగ్గరికి పోతున్నా. రాత్రి ఇంటికి తొందరగా తగలాడు. నీకోసం ఎదురు చూసి నా వల్ల కాదు. రోజులు ఎంత జల్ది అయిపోతాను నేను. అవునరా, లేసుడు తినుడు పండుడు ఇదేనారా మన బ్రతుకంటే? అదే కారా అప్పుడే ఇంత పెద్దోళ్ళమైనవా అనిపిస్తుంది. నీ బొందరా నీ బొంద. మనమేం పెద్ద ఇంకా యూత్ రా, యూత్ మనం. రే నువ్వు నేను యూత్. పెళ్ళయ్యేదాకా మనం యూతేరా. ఈ పోరాగాళ్ళకి భయం లేకుండా పోతుందిరా. భయం సంగతి ఏమో గానీ మనం అంకులమైన సంగతి నిజమేరా. ఊకో అగో మన పిల్లొత్తుందిరా. రే 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 నన్ను చూసిందారా? లేదురా, గోడకేసిన పిడికలు చూస్తాను. చక్కగా చూసి చెప్పు బే. ఏ చూస్తలేదురా, ఆమె పాటికి ఆమె పోతుంది. చూసిందని చెప్తే నీ సొమ్మేమైనా పోతుందారా? నువ్వు పుష్పరాజు నేను పిఏ నీ తలక. ఏంటో ఏడాది నుంచి ఆ పిల్లనే చూస్తున్నా. ఆ పిల్ల మాత్రం నా దిక్క చూడట్లే లేదు. చూసే ముఖం అయితే ఎప్పుడో చూసేదేలే. గంత ఘోరంగా ఉన్నానరా? మనమే ఇక అందం గురించి మాట్లాడుకోవాలి. అరే ఎట్లయినా ఆ పిల్ల నన్ను చూసేలా చేసుకుంటారా? ఎట్లా? ఆ ముందు కింద పడతావా ఏంది? ఛీ సిల్లీ ఫెలోస్. ప్రేమలో ప్రేమలో పడేస్తా. చూపే బంగారమాయనే శ్రీవల్లి. చూస్తుండ్రా ఆ పిల్ల పోయింది కానీ నడు చాలా చేద్దాం. పద రోజు గదేగా చేసేదిగా. ఏమే నీ చదువు అయిపోయినట్టేనా బిడ్డ? ఇక సిటీలా ఏదైనా ఉద్యోగం చేసుకుంటా పెద్దమ్మా. ఊరంతా పొలాలు ఉన్నాయి, మీకు కూర్చొని తిన్నా తరగనంతా ఆస్తున్నది. నీకెందుకు బిడ్డ ఉద్యోగం? హాయిగా ఇంట్లో కూర్చొని తిని తిరగక. అలా కాదు పెద్దమ్మా, ఇంత చదువు చదివి ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇక చెప్పు. అదే ఉద్యోగం చేసుకున్నాను అనుకో, నా కాలు మీద నేను నిలబడితేనే కదా నా విలువ పెరిగేది. నువ్వేందో నీ పట్టుదలేందో మా అందరికి ఎరికే బిడ్డ. ఒక్కదానివి సిటీలు ఉండుడేంది చెప్పు? ఏం కాదు పెద్దమ్మా, సిటీలో ఏం భయం లేదు. అయినా నా సంగతి తెలుసు కదా, కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏందోనమ్మా చెప్తే వినే రకమా ఈ కాలం పిల్లలు? మీరు చెప్పిందే మేము వినాలా? అట్లా కాదు పెద్దమ్మా. సరే నీ ఇష్టం, ఉద్యోగం చేసుకుంటావో ఊరేగుతావో అంతే నీ ఇష్టం. కానీ నీకు నచ్చకుంటే మాత్రం ఇంటికి రావే. కష్టంగా అక్కడ ఉండకు. ఇక్కడ నిన్ను ఎవ్వరు ఏమన్నారు. నాకు తెలుసులే. ఏందో అన్ని ఇళ్ళకే తెలుసు అంటారు. ఏందో ఈ కాలం పిల్లలు ఏమనేటట్లేదు. రే ఎవరు నువ్వు మా ఇంటి ముందు? పెద్దమ్మా నేను మా ఫ్రెండ్ ఇంటికి పోయేస్తా. ఎవరు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? లేదు మేడం లేదు. ఏడికి పోవాలి? అది అది మా ఇంటికి పోవాలి మేడం. అడ్రస్ తెలుసా? అదే మర్చిపోయినా మేడం. మీ అడ్రస్ నువ్వే మర్చిపోయినావా? అంటే అంటే అది చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చాను, అందుకే మర్చిపోయినా. ఇంతకుముందు మా ఇంటికాడ కాపు కాసింది నువ్వే కదరా? అంటే అది మా ఇల్లేమో అనుకొని అటు వచ్చిన అంతే. ఇంతకు తమరి ఇల్లు ఎక్కడరా? రాముడి గుడి పక్కన. ఆహా అదే గుడి పో అయితే. సరే 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 అనుకుంటే గిడనే ములుగుతాను. ఏంది సంగతి? అంటే మేడం మిమ్మల్ని నేను మస్తు దినాల నుంచి చూస్తున్నా. ఎందుకో? మీరంటే మీరంటే ఏంది లవ్వా? అవును, ప్రేమ ఇష్క్ కాదు.
తెలుసా? ఆ, నాకు కర్రాట వచ్చు మేడం. కర్రాట తొక్కుడు బిల్ల కాదురా, కరాటే. కరాటేనా? కరాటేనా అంటే బెల్టులు ఉంటాయి అదేనా? ఆ, అదే. నాకు 2 బెల్టులు ఉన్నాయి మేడం, నాకొద్దు. తిక్కలోడా, ఇంకొక నిమిషం నా ఎదురుగున్నావనుకో ఒకే ఒక దెబ్బేస్తా, తెలుసు కదా, సచ్చూరుకుంటావు. ఆ, అంత కష్టం మీకు రానివ్వను మేడం. రే రామ్, ఆ, రారా రా. వీడి దాకా వచ్చిందా లవ్ స్టోరీ? మెల్లగా రా, మెల్లగా. లోపల అన్నున్నాడు. ఏంది వీడి మొహానికి ఓ లవ్ స్టోరీ కూడానా? ఆ, ఆ, నాకేం తక్కువ? వయసు తప్ప అన్నీ తక్కువేరా. అంటే ప్రతిసారి నా వయసు గుర్తు చేస్తావు. మర్చిపోతే యాది చేయాలి కదరా తమ్మి. అవునరా, నువ్వు నాకన్నా నేను నిలిపెద్దరా? నువ్వు ఊకోరా, మనం ఇద్దరం ఒకటేసారి బడికి పోయినాం కదరా. అంటే జల్ది బల్లో చేరినాకంతే. ఆహా, అంటే 3 నెలలు ఉన్నప్పుడే బడిలో చేరావా? ఊకరా ఊక. సరే బయటకు పోతున్నా, అన్నం వండి పెట్టిన ఇద్దరు తినుండి. సరే సరే అన్న. వాళ్ళు కనులగా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ చూపు చూసి శిలనువైతినే. ఓ, నువ్వు నువ్వు నువ్వే నువ్వు. ఈ పాటలు పాడుతుంటే టైం తెలియట్లేదురా. నా జీవితంలో గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారి ఎంటర్ అయితే ఉంటుంది నా రాజా. జిల్ జిల్ జిగా జిగా. అవసరమారా ఈ లవ్వులు గివ్వులు? అరే, ప్రేమలో పడని ఓ జీవితం జీవితమేనారా? నేనైతే మా ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటా సపరేట్గా. నేను మాత్రం లవ్ మ్యారేజే చేసుకుంటారా? అవును, ఆ పిల్లతో మాట్లాడినవారా? ఆ, మాట్లాడినా. ఏమందిరా? కరాటే వచ్చని బెదిరించిందిరా. తమను పరిపేచి ఇంట్లో కూకున్నారా? అయితే మరేం చేయాలరా? సాహసం చేయనట్టింపక బాలిక లభించిందిగా. ఏం లభించునో ఏందో, ఆ పిల్ల ఇంకోసారి నా మగం చూస్తే కొట్టేటట్టుందిరా. అంటే ఇక రాపా? ఏమోరా, ఈ వ్యాలంటైన్స్ డే కూడా నీ ముఖం నేను, నా ముఖం నువ్వు చూసుకుంటా కూర్చోవడమేనారా? అత విధి. నా ముఖం చూడకలే, నీ అందమైన ముఖాన్ని అద్దంలో చూసుకో. ఏ అది కాదురా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే లవర్స్ రోజు పార్కులకి వెళ్ళడం, ముద్దు ముచ్చట్లు అవి ఇవి. ఆ సరసాలే వేరు. ఆ అన్నలు వచ్చిరనుకో, వాలెన్స్ డే రోజు వార్తలు పెట్టి టీవీలో రోజంతా బ్రేకింగ్ న్యూస్, షేకింగ్ న్యూస్ అని నిన్నే చూపెడతారు. ఏ అట్లా వర్రకురా, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలరా. అయినా ఇప్పుడు నీకు లవర్ లేకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. నాకు నష్టం ఉందిరా, లేక లేక మనిషి జన్మెత్తిన. నాకు లవర్ లేకపోతే ఎట్లరా? నాయన, ఈ ప్రేమ పిచ్చి పట్టింది ఏంట్రా? ముందు ఆ లవ్ స్టోరీ సినిమాలు చూసుడు, ఇగో ఇట్లా ఈ పాటలు పాడుడు, ఇవి మానేరా. అవన్నీ సినిమాలనే ఉంటాయిరా, నిజం కాదురా. ప్రేమ నిజం, ప్రేమ అమరం. సమరమేం కాదు, ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి నీకెందుకురా? ప్రేమించాలరా, కానీ ఇంట్లో ఒప్పుకోవద్దు. విరహ వేదన, ఏడుపులు, ఇంట్లో నుంచి పారిపోవడాలు. ఆహా, అప్పుడు గాని అన్నని తాట ఏ, మంచి ఫ్లోలో ఉంటే నువ్వు అక్కడివి. మరేంద్రా? నాకు గర్ల్ ఫ్రెండ్ వస్తే అన్ని గ్రీటింగ్ కార్డులు, బహుమతులు ఇవ్వడానికి కొనుక్కున్నాను అనుకున్నావు. ముందు మురిసెనని పండగ ఎరగదని. మళ్ళోసారి ఆ పిల్లని ట్రై చేసుకుంటారా? ఎలాగైనా ఒప్పిస్తారా? నీ కర్మ, నేనైతే పోతానరా. ఉండ్రా, తిరిగిపోదు. అన్న వంట చేసిండట. నీ కాడ ఇంకంత సేపు ఉన్నాను అనుకో, నాకు పిసలేస్తట్టు నేను పోతా. ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? హలో హలో, ఏంట్రా మళ్ళొచ్చినావు? కరాటే రుచి చూపెట్టేదాకా ఇడిచిపెట్టేటట్టు లేవు కదా. నా గురించి మీకు పూర్తిగా తెలియదు, నాకు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ నాకు చెప్పాలని ఆతృతగా ఉంది. ఏంట్రా నీ ఎకశెక్కాలు? మేడం, నేను ప్రేమ పూజారిని. ఇప్పుడు నీ గుడి కట్టియాలి. కాదు మేడం, మీరే ఆ గుడిలో దేవతలా ఉండిపోవాలి. నీకు పిచ్చుందని తెలుసు కానీ మరి యాపకాయంత ఎర్రుందని ఇప్పుడే తెలిసిందిరా. ఒకసారి పోయి డాక్టర్ కి చూపించుకో. మీరంటే నాకు మస్తు ఇష్టం. మీరు ఒకసారి అంటే అంటే ఏం చేస్తావురా? బాధపడతా,
ఒంటరిగా మిగిలిపోతా, విరహంతో రగిలిపోతా, డిప్రెషన్ లో మునిగిపోతా. అప్పుడు నేను నిన్ను మట్టిలో పూడ్చేస్తా. ఓ అన్న, నువ్వు ఈడు కూడా వచ్చినావా? ఎందుకు? నీ పైత్యాన్ని చూద్దామని. ఏంది ఏంటి కెరికేనా మామ? నా కర్మకి వీడు నా తమ్ముడై పుట్టిండు. నువ్వు రాకుంటే ఎలా నా కరాటే ప్రాక్టీస్ మీ ఓడి మీద చేస్తుంటిని. ఆ పని చేసినా మంచిగుండు, చక్కగా అవుతుండే. నాకేమైందని? రే నీకు ప్రేమ పిచ్చి పట్టుకుందిరా. అందుకేనా ఈ మధ్య తెగ అద్దం చూసుకుంటున్నావు. దెబ్బకు అది కూడా పగిలిపోయింది. అబ్బా, ఎట్లో ముచ్చట్లు ఇలా రోడ్లో చెప్పడం అవసరమా? నువ్వే రోడ్డు పాలైతివి. నీ ముచ్చటకు లెక్కనారా? నీ అన్ననైనందుకు నా తలని తీసేసినావు కదరా. ఏ గట్లేం అనుకోకురి మామ. ఏం చెప్పమంటావు తల్లి? ఇంట్లో సాయంగా ఉండడు, పొలంలో సాయంగా ఉండడు. చిన్నోడు చిన్నోడు అనుకుంటుంటే ఇగో వీడు ఇది చేస్తుంది. చూసా అన్న ఎంత బాధపడతాడో. నేనేం చేసినా? అరే, లవర్స్ డే వస్తుంది, ఒక లవర్ ని సెట్ చేసుకుందామని అనుకున్నా, అంతే. ముందుగా నువ్వు నీ జీవితం సెట్. ఏంది మధు గీడున్నావు? ఏందమ్మా నువ్వు గీడేం చేస్తాను? ఎవరిల్లు అంతా? ఆహా, ఏం లేదక్క. ఇగో మధుమామ తమ్ముడు అట్నే పెద్దమ్మా. ఎవడు ఈ పలిగుట్లోడా? ఏంది, నా అందమైన కళ్ళను బల్లుగుడ్లంటావా? జబర్దస్త్ పేరు పెట్టిరు పో. అవును, దొంగ కోళ్ళ ముఖానికి పల్లిగుడ్లు మంచిగున్నావు పో. ఏంది మధు, నిజంగా నీ తమ్ముడా? ఏం చెప్పాలక్క, నా తల రాత. మస్తు దినాలైంది, అందుకే గుర్తుపట్టలేదు చూడండి. అయినా నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, మరి గీడేందుకు ఇట్లున్నాడు? ఎట్లున్నా ఎట్లున్నా? మెల్లగా ఫోన్ స్క్రీన్ పలగదిక్క. అవును గాని ఏంటికి రోడ్డు మీద పంచాయతీ పెట్టిర్రు? ఏం లేదే పెద్దమ్మా, మద్మ తమ్ముడికి నేనంటే ఇష్టమట, గదే చెప్తాడు. ఏంది గీడద్దమ్మక? ముసలి నా ఇష్టం మొత్తం తీయబట్టా. ఏంది మధుగిరి? నన్ను ఇన్వాల్వ్ చేయకక్క, వీడి సంగతి మాత్రం నాకు తెలియదు. ఇదిగో అమ్మాయి, నీ కరెక్ట్ వచ్చు కదా, 2 దెబ్బలేసి చక్కగా చేయి. ఏమన్నా ఉద్యోగం గిద్దేమో వెలుగబెట్టేది ఉందా అన్న మీద బతుకుడేనా? అంటే మొన్న కరోనా టైంలో నా ఉద్యోగం షో 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 షో. పని పాట లేని పేవర్స్ బ్యాచ్ అన్నమాట. అబ్బా ప్రస్తుతానికి అంతే. నా బిడ్డను చూసినావా, పట్నంలో పెద్ద ఉద్యోగం, వచ్చే వరమే జాయిన్ అవుతాను. మెల్లగా అమ్ము, లేకుంటే మా ఊరి మీద పడుతుంది. అవునా తల్లి, నువ్వంటే చిన్నప్పటి నుండి చదువుల సరస్వతి. నీవోడేమో ఫు, వీడా 10వ తరగతి 3 సార్లు ఫెయిల్. వీడు కాలేజీలో ఎవరిది చూసి కాపీ కొట్టిండో గాని పాస్ అయితే అయిండు. ఆ తర్వాత ఆన్లైన్ చదువులాయ. ఏం చదివిండో ఏం రాసిండో, మొత్తానికైతే గట్టెక్కిండు. కరోనా చదువులాయ. వస్తుంది వీడికిగా. సిగ్గులేదారా? ఆడపిల్లలు మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేస్తా అంటే నీకేంద్రా బాధ? ఇగో ఇలా రోడ్డు మీద నిలబెట్టి గలీజ్గా తిట్టుడు ఏం మంచిగా లేదు. ఇంట్లో సోఫాలో కూకుండా పెట్టి తిట్టమంటావా ఏంది? నువ్వేంద్రా ఆన్ సుబద్దారివా? అనికి ఇంత బుద్ధి మాట చెప్పొచ్చు కదా, ఉద్యోగం చేయమని. ఆంటీ ఆంటీ అది ఆంటీ అంటే వాంతే దాకా కొడతానా కొడక. ఊర్లలో కూడా ఈ ఆంటీ అంకుల్ అనే పద్ధతి ఏంద్రా? మంచిగా వరుసలు పెట్టుకొని పిలుచుకుందాం మనం. అవునక్క, ఇటువంటి గాడిదల వల్లే సర్వనాశనం అవుతుంది. వాయమ్మో, ఏంద్రా ఇది? టాపిక్ ఏడికెళ్ళి ఏడిపోతుందిరా. తమరు ఇంటికి దాచేస్తే ఈడ సన్మానం చాలదా అన్న? మరి ఇంట్లో కోటింగ్ కూడా అవసరమా? మావా, నా కరాటే ప్రాక్టీస్ చేసుకుంటా, నీకెందుకు కష్టం? రే ఇట్లనైనా అమ్మాయి చేయి నీ మీద పడుతుంది రో. నీ బొందరా, నీ బొంద. ఆడ అమ్మాయి నా మీద కరాటే ప్రాక్టీస్ చేస్తుందిరా. నీకు రొమాంటిక్ గా లెక్క నుంచి కనబడుతుందిరా. నేను చెప్పు. సరే తల్లి, నువ్వు అంతగా అడిగితేనే కాదంటానా? సరే గాని నీ పని అయినాక వాడి బాడీని ఇంటికి పంపి. బాయ్గా తమ్ముడు, ఎంజాయ్.
కానీ కానీ తల్లి నేను ఇంటికి పోయి నీకు బిర్యానీ వండి పెడతా మంచిగా ప్రాక్టీస్ చేసుకో మళ్ళా ఇట్లాంటి పీస్ దొరకది. నేను పీసునా ప్రాక్టీస్ చేసుకోవడానికి దొరికిన బాడీనా? దేవుడా మన్మద, ఏంది నాకు ఈ బాధ? ఏదో నీ రుణం తీర్చుకుందామంటే అది నాకేడో గుచ్చుకొని చోట గుచ్చుకుంటుంది కదా. షురూ చేద్దామా? రెడీనా? సారీ మేడం, ఏదో తెలియక. క్లియర్ గా తెలిసింది కదా. అంటే మేడం, ప్రేమికుల రోజు ఒంటరిగా గడపడం ఇష్టం లేక ఏదో చిన్న పిల్లాన్ని వదిలేండి మేడం. నీకు లవర్స్ డే రోజు లవర్ కావాలనా? అంటే క్యాన్సర్ డే రోజు క్యాన్సర్ కావాలనా? చిచి, అట్లా కాదు మేడం. ఇంకొకసారి లవ్వు గివ్వు అని నా వెనుక పడ్డావనుకో. చిచి, ఐ హేట్ లవ్. లవ్వును హేట్ చేసుడేంద్రా? ప్రేమించుడు తప్పు కదరా, కానీ ఇష్టం లేని వాళ్ళు వెనక తిరుగుడే తప్పు. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది మేడం. ప్లీజ్ నన్ను వదలండి మేడం, ప్లీజ్ ప్లీజ్. రే, ఈ వాలంటైన్స్ డే రోజు కూడా నువ్వు ఉంటారేనారా? మూతి పగులుతుంది. ఇంకో మాట మాట్లాడినావంటే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ మోజీ బ్రో ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. Mochi Bro.